హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎన్ కిచెన్స్. ఈరోజు అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం అటుకులు, ఎండు కొబ్బరి, బెల్లం, కాజు, బాదం అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన తీసి పెట్టుకోండి. ఈ అటుకుల పాయసం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రై చేసినవన్నీ ఒక దాంట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అటుకులను కూడా ఇందులో ఫ్రై చేస్తున్నానండి. అటుకులు ఇలా ఫ్రై చేయడం వల్ల పాయసంలో అటుకులు ఒకదానితో ఒకటి అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి. ఇలా ఫ్రై చేసిన అటుకులను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో పాలు పోసి ఒక కప్పు అటుకులకు 3 కప్పుల పాలు పోసానండి. ఇలా మరుగుతున్న ఈ పాలలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులోనే అటుకులు వేసానండి. ఈ అటుకులు వేసేటప్పుడు వీడియో తీసాను కానీ అది ఆ క్లిప్ మిస్ అయింది. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేశాను. ఇలా 15 నిమిషాల పాటు దీనిని సన్నని మంట పైన ఉడికించాలి, పాయసం చిక్కపడే వరకు. ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఈ పాయసాన్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాయసం చిక్కబడింది. ఇందులో నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసానండి. అంతే, ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిందండి. ఒకసారి మీరు కూడా ఈ పాయసాన్ని ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ ఫ్రెండ్స్.